ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు కోడినపల్లి భాస్కర్రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 ఇయర్ క్రితము కబరస్థాన్కి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,38,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 8,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా ఒక 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. ఆయన స్పెషల్ కోర్టు, ఏసీబీ కోర్టు, కరీంనగర్ కోర్టులో అప్పీల్ చేస్తున్న రిమాండ్ నిమిత్తం కేసు పరిశీలనలో ఎప్పటిలాగే మేము నోట్ల నెంబర్లు రాసుకోవడం కలర్ టెస్ట్ అంటాం. రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తారు, ఇచ్చి మాకు సిగ్నల్ ఇస్తారు. నేను వెళ్ళి కాంపౌండ్ వాల్ బిల్ కోసం 4 నెలల క్రితం ఈయనకి వచ్చింది ఫైల్ దగ్గరికి. 4 నెలల నుంచి తన దగ్గర పెట్టుకున్నారు లంచం గురించి. ఒక వారం క్రితం 7,000 రూపాయలు లంచం ఇస్తేనే నీ పని అయిపోయిందని చెప్పి, అంటే ఈ గారి ముందు పెడతాము, లేకపోతే 1,000 రూపాయలు అట్లే ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 1,000 రూపాయలు తగ్గించి 7,000 ఇచ్చింది. 1,000 రూపాయలు పంపిస్తాను చెప్పాను. ఈరోజు 7,000 రూపాయలు లంచం ఇస్తూ పట్టించాను.